హాయ్ ఫ్రెండ్స్, మీకు కూర్చోబెట్టాలి. మా ఇంటికి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, చూసారా? ఇది వచ్చేసి ఒకటి వన్. ఏ క్యాటు క్యాటు చాటుకు రెండు ఉన్నాయి. యాక్చువల్గా మేము పైన వండుకుంటున్నాం 2 days నుండి. దోమల తెర వేసేసుకొనే వండుకుంటాము. కానీ ఏం చేస్తున్నాయంటే మధ్యరాత్రి ఆ దోమల తెరలోకి వచ్చేస్తున్నాయి. అగో సెకండ్ చూసారా? వీటికి రోజు ఇలా చూసారు, ఇలా ఎన్ని గిన్నెలు, ఒకటి పాలు పెరుగు చూసారు కదా, ఎన్నో తెలుసా. 3 చూసారు కదా, మీకు జూమ్ చేస్తాను. 3 మదరు పైన ఉన్నది, మదరు చూసారా? ఇప్పుడు ఒక సెకండ్ వెళ్ళింది, ఇప్పుడు థర్డ్ ఒక మదర్ దగ్గరికి ఎక్కాయి. ఇవి వచ్చేసి 10 days అవుతుంది. 10 days కానుండి రోజు పాలు పెరుగన్నము ఇవి మజ్జిగ వేస్తున్నాము. బ్రెడ్ చూసారా? బ్రెడ్ కూడా. ఈ ఎర్ర మట్టి ఏంటి అనుకుంటారా? అది మాది మోటార్ పాడైపోతే మోటార్ వేసే వరకు రెడ్ కలర్ మంట వచ్చేసి రెడ్ కలర్ మట్టి అంతా వచ్చేసింది అన్నట్టు. ఇంక అప్పటి నుండి వర్షం రాలేదు. వర్షం వస్తే పోయేదేమో. చూసారా? అక్కడ రోజు కిందికి వస్తుంది, కానీ వేడిగా ఉందని పైన ఉంటున్నాయి. కింద రేకులు ఉన్నాయి. అక్కడ ఆ రేకుల కింద హౌస్ లాగా, అంటే రాళ్ళు పెట్టి రేకులు పెట్టారు. ఆ రేకుల కింద ఉంటున్నాయి. వచ్చేసి ఒక 10 days అవుతుంది. అంటే చాలా ఇల్లులు చేంజ్ చేస్తాయి అంటున్నారు, బట్ వచ్చిన కాడనైతే ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు. ఇది మదర్, యాక్చువల్గా ఇది మదర్ తీసుకొచ్చి అయితే 10 days అవుతుంది. 10 days కానుండి ఫుడ్ అయితే పెడుతున్నాము. చూస్తుంది, నేను రాగానే చూస్తుంది. మార్నింగ్ పాలు పోసేస్తాం, మీకు కనిపిస్తూ ఉంటుంది చూసారా? పాలు పోసాము. మార్నింగ్ ఒకసారి పాలు పోస్తాము, ఈవినింగ్ ఫుడ్ పెడతాము. మొత్తం అన్నిటిలో పెట్టేసి ఉంచుతాం అన్నట్టు. చూసారు కదా? ఇక సాయంత్రం అయితే ఇక మేము వచ్చేసాం కదా, అవి అర్థమైపోతుంది. ఈ అక్క వాళ్ళు వచ్చారు, ఫుడ్ పెడతారు మాకు అని. ఇంక వీళ్ళు ఫుడ్ పెడతారు అని అర్థమవుతుంది. మదర్ పాలు తాగుతుంది చూసారా? ఇది ఒక్కటి ఫాదర్ లాగా ఉంటుంది. తన ఫాదర్ వస్తాడు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాడు, మేము చూసినాము. ఇది ఒక్కటి ఫాదర్ లాగా ఉన్నాయి. ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళ మదర్కి సపోర్ట్గా పాలు తాగుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ నైట్ అయితే మమ్మల్ని పండుకొని ఇస్తలేదు ఫ్రెండ్స్. లోపల దోమల దగ్గరలోకి వచ్చేసింది. ఫస్ట్ టైం వస్తే ఎల్లగొట్టేశాను. సెకండ్ టైం వచ్చేసి కాలు కొరుకుతుంది మెల్లిగా. ఏంది తడి అనిపిస్తుంది అనుకునే వరకు కాలు కొరుకుతుంది. లేచాను, లేచి బయటికి వెళ్ళగొట్టేసాను. దోమల తెర నుండి బయటికి వెళ్ళిపోయింది. ఏమో ఫ్రెండ్స్, ఇవి అయితే పండుకొని ఇవ్వట్లేదు. చూసారా? మదర్ పాలు తాగుతుంది, మదర్తో పాటు ఇంకో దాని బిడ్డ కూడా తాగుతుంది. ఇది మస్తు యాక్టివ్గా ఉంటుంది. వీటికైతే మేమైతే ఇంకా నేమ్స్ పెట్టలేదు, బట్ పెట్టాలి. 3 పిల్లలు మా ఇంట్లో. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి? ఈవినింగ్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి వస్తాయి, ఆడుతాయి. చూసారా? వీడి కోసం రోజు ఈవినింగ్ మా పక్కన హౌస్ అంకుల్ ఉంటాడు. అంకుల్ వాళ్ళ హౌస్ అది. అంకుల్ వాళ్ళు రోజు దీనికి పాలు పెరుగు, చిక్కటి పాలు ఒక ప్యాకెట్ మొత్తం పాలు పోస్తారు. మార్నింగ్ ఈవినింగ్ అంకుల్ వచ్చేటప్పుడు దీనికి 1/4 kg పెరుగు, మజ్జిగ, మళ్ళీ నైట్ పాలు రోజు ఇస్తాడు అంకుల్. ఈ పక్కన హౌస్ కదా, మా పక్కనే హౌస్. ఈ హౌస్కి అలా ఇస్తాడు. నన్ను పిలవగానే నేను వచ్చేసి, మేము పైన ఉంటాం కాబట్టి పిలవగానే ఇచ్చేస్తాము. చూసారా పాలు ఎలా తాగుతున్నాయో? మీ దగ్గర కూడా ఇలాంటి ఎప్పుడైనా పిల్లి కానీ ఏదైనా తీసుకొస్తే, అవి మూగజీవులు ఫ్రెండ్స్. అవి ఇంకా పిల్లలు పాలు తాగేటిది. తల్లి తింటేనే కదా పిల్లలకి పాలు వచ్చేది. పాలు రావాలంటే తల్లి తినాలే కదా, బట్ తినాలంటే ఏం చేయాలో తెలియదు కదా. అందుకని మీకు ఎలాంటి జీవులు ఏమైనా చూసారా? కళ్ళు ఎలా మెరుస్తున్నాయో పిల్లి కళ్ళు. నేను ఫస్ట్ టైం చీకట్లో చూడటం భయమేసింది కదా. 3 పిల్లలు చూసారా ఎలా ఆడుకుంటున్నా? చూసారా ఎలా మెరుస్తున్నదో కదా? సూపర్ ఉన్నది కదా ఫ్రెండ్స్. ఎంతైనా అంతే కదా. మాకు అంటే ఇక మాతో అవి మాతో ఒకటి అయిపోయినాయి. మేము రాగానే మాతోనే ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసాను. ఇంతసేపు పైన కూర్చున్నాయి చూసారా?
ఇప్పుడు నేను వచ్చేసాను కదా, కిందికి దిగేసాయి. ఇక ఆడుకుంటాయి, పండుకుంటాయి. ఇవి రేపు ఏం చేస్తాయో చూస్తున్నా. ఇప్పుడైతే పాలు తాగుతున్నాయి. మళ్ళీ 8, 9 వరకు పెరుగన్నం పెట్టేస్తాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకున్నా. చూసారా కళ్ళు అయితే సూపర్ ఉన్నాయి కదా, చూడండి. వీడియో తిత్తా అంటే చూస్తుంది. సూపర్ ఉన్నాయి కదా కళ్ళు. పోతుంది, పాలు అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.